ఒకరోజు ఇంట్లో ఉన్న సాయిబాబా ఫోటో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. ఇది కేవలం భావన కాదు, నిజంగా జరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబానికి జరిగినది మీరు నమ్మలేరు. ఇది ఒక సాధారణ కుటుంబం కథ. వాళ్లు సాయిబాబాను చాలా భక్తితో పూజించేవారు. ప్రతిరోజూ ఉదయం బాబా ఫోటోకి దీపం వెలిగించి ప్రార్థన చేసేవారు. ఒకరోజు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. అమ్మ పూజ చేస్తోంది. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఆమె కళ్ళు ఫోటోమీద పడింది. ఆమెకనిపించింది, బాబా కళ్ళు మూసుకున్నట్టున్నాయి. మొదట ఆమె పట్టించుకోలేదు. కాని మళ్ళీ చూసేసరికి నిజంగానే కళ్ళు మూసుకున్నట్టు కనిపించాయి. ఆమె భయపడింది. ఇంట్లో వాళ్లందర్నీ పిలిచింది. వాళ్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎలా పాజిబుల్ అని అనుకున్నారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లాడు బయటకు వెళ్లబోతున్నాడు. అమ్మ ఒక్కసారిగా ఆపింది. ఇప్పుడే వెళ్లకు అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత బయట పెద్ద ప్రమాదం జరిగింది. ఒక వాహనం కంట్రోల్ తప్పి అదే దారిలో దూసుకెళ్ళింది. పిల్లాడు బయటికి వెళ్ళి ఉంటే ఏమయ్యుండేదో ఊహించండి. అప్పుడు వాళ్లందరికీ అర్థమైంది, బాబా కళ్ళు మూసుకోవడం ఒక సంకేతం, ప్రమాదముంది, జాగ్రత్త అని చెప్పడం. ఆ కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది. బాబా, నువ్వే మా పిల్లాడిని కాపాడావు అని ప్రార్థించింది. ఆ రోజునుంచి వాళ్ల నమ్మకం మరింత పెరిగింది. సాయిబాబా మనల్ని ఎప్పుడూ గమనిస్తాడు. మనకు ప్రమాదం ఉన్నప్పుడు ఏదో ఒక సంకేతమిస్తాడు. మీరు కూడా ఎప్పుడైనా అలాంటి అనుభవం ఎదుర్కొన్నారా? కామెంట్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. నెక్స్ట్ మిరకల్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సాయి మహిమలు తెలియేలా లైక్ ఇచ్చి షేర్ చేయండి.